ఏమైనా ఉంటే మాట్లాడు, రికార్డ్ అవుతుంది, మీకు తెలుస్తుంది. ఏ విషయమైనా సరే దీనికంటే మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం. సరే, సంతోషము నీ స్వరూపం. సంతోషం కలగటం కాదు. కలగటం అంటే సంతోషాన్ని అనుభవించేవాడు ఒకడు ఉండాలి. వాళ్ళు లేడు. నేను ఫలానా అంటున్నావుగా, పవన్ కుమార్ అంటున్నావుగా, దేహం చెప్పిందా పవన్ కుమార్ అని? ఎవరో పెట్టారు పేరు. ఈ దేహం నాది అంటున్నావు. ఈ నాది అనేవాడి యొక్క స్వరూపం చూడబోతే లేదు. ఆనందము, సంతోషము అది మాత్రమే ఉంది. దాన్నే మనం నీ సహజత్వం అంటాం, నీ ధర్మం అంటాం. నీటికి శీతల ధర్మం, అగ్నికి దహించే ధర్మం, వాయువుకి చంచల ధర్మం. మరి ఈ దేహాత్మబుద్ధి కలిగిన జీవుడి ధర్మం ఏమిటి? ఆత్మే ధర్మం, ఎరుకే ధర్మం. కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఇదే చెప్పాడు అర్జునుడికి. స్వధర్మం పరధర్మం అన్నాడు. మనం దాన్ని మతం కింద తీసుకున్నాం, చాలా తప్పది. మతం కాదు ధర్మం అంటే, నీ లక్షణం అని అర్థం. నేను అంటే నీ ధర్మము. నేను పవన్ కుమార్ అనేది ఆపోజిట్, అధర్మం కాదు, పరధర్మం. అధర్మం వేరు, ధర్మం వేరు. న్యాయం అన్యాయం లాగా. సో పరధర్మము అనేది కృష్ణ పరమాత్మ చెప్పింది. అంటే మనకు సంబంధించిన ధర్మం పరధర్మం అంటే. పరధర్మం అంటే నీవు కాని దాంతో ఎక్సైడ్ అవుతుంది. సత్యం అసత్యం పక్కకు పెట్టు, వెలుగు చీకట్లు పక్కకు పెట్టు, మంచి చెడులు పక్కకు పెట్టు, న్యాయ అన్యాయాలు కూడా పక్కకు పెట్టు. ఇవన్నీ మైండ్ క్రియేట్ చేసుకుంటుంది. నాది నీది, వారు వీరు, స్త్రీ పురుష భేదము, ఉచ్చనీచ భేదము, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటుంది మైండ్. తన మూలం తెలుసుకోలేదు, దానికి కారణం, దానికి ఉనికి లేదు. చంద్రుడికి ప్రకాశం లేనట్లు ఈ దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడికి స్వయం ప్రకాశం లేదు. చంద్రుడి ప్రకాశం లేదా? లేదుగా. సూర్యుడి మీద ఆధారపడు. పౌర్ణమి అమావాస్య అంటున్నావుగా, రాత్రిపూట ప్రకాశిస్తాడుగా. లేదుగా. ఎప్పుడు ప్రకాశిస్తాడు? వెన్నెల వస్తుంది కదా. ఆ వెన్నెల వచ్చేది వాడి నుంచి కాదుగా. సూర్యకాంతిలో రిఫ్లెక్ట్ ఏమన్నా నెత్తి మీదకి వస్తుంది. ఈరోజు పౌర్ణమి అంటావు, రాకపోతే అమావాస్య అంటావు. కాబట్టి నాయన, మనస్సుకి చంద్రుడికి దేర్ ఇస్ ఎ డైరెక్ట్ లింక్. ఇక్కడ మనస్సు అనేది విచారిస్తే లేదు. ఈరోజే ఒక డీప్ రూటెడ్ అనాలిసిస్ పెట్టాను స్పిరిచువల్ దాంట్లో. నిదానంగా వినది, దాదాపు 50 minutes పైన ఉంటుంది. అది స్పిరిచువల్ దాంట్లో పెట్టాను, మీరు చూడొచ్చు. అది ముఖ్యంగా నీవు చూస్తున్నానంటావు, వస్తున్నానంటావు, గ్రహిస్తున్నానంటావు. ఇదంతా పరోక్ష జ్ఞానం. పరోక్షం అంటే ఇండైరెక్ట్ పర్సెప్షన్స్ త్రూ మైండ్, త్రూ ఇంద్రియాస్. ఇంద్రియం అంటే శ్రోత, చక్షు, రస, ఆగ్రహణ, స్పర్శ, పంచేంద్రియాలతోటి ప్రపంచం చూస్తున్నాం. ఇది కూడా పంచభౌతిక దేహం, జగత్తు కూడా పంచభౌతికమే. చూచేది ఎవరు ఇంతకీ? ఇదిగో నేను కాని దానితో ఉన్న మాయా నేను చూస్తుంది. ఎప్పుడైనా దేహాత్మ బుద్ధితో నిద్రపోయినావా? పొరపాటునైనా వాళ్ళ భార్య నిద్రపోయినావు. నిద్రలో ఉంది నీ సహజత్వం, కానీ నీకు తెలియదక్కడ. ఎందుకని? ఈ దేహాత్మ బుద్ధి ఇంకా లయమై ఉంటుంది, నష్టం కాదు. జాగ్రత్తావస్థలోనే అది నష్టం అవుతుంది. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించినప్పుడు అది ఎక్కడ లేదు. శాస్త్రాలు జోలికి పోవద్దు. ఏదో వియోగం ఉందని యోగం అనుకోబాకు. ఇది లేదు అని తెలుసుకోవటమే జీవిత పరమావధి. శంకరులైనా మహర్షులైనా నా అనుభవమైనా విచారించు. నేనంటే ఎవరినని ఆన్సర్ దొరకదు. నేనెవరు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు. ఇట్ ఈస్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. అంత
అంతవరకు దేనికి? సర్పరజు భ్రాంతి ఉంది, ఒక భ్రాంతి అది. నువ్వు తాడును వెతకటల్లా, పావును వెతుకుతున్నావు ఉంటేమో అని. ఏదో మస్క చీకట్లో కాలి కిందకి వచ్చింది, భయపడ్డావు. తెల్లవారుతాను వెలుతురులో చూస్తే ఎక్కడ భయపడ్డావో, ఎక్కడ నీకు పాము భయం కలిగిందో అక్కడే నీకు తాడుంది. సో ఆదిశంకరులు కూడా ఇదే లింక్ తీసుకున్నారు. ఆయన చెప్పిందే సర్పరచ్చు భయభ్రాంతి అనేది. సో దేహాత్మ బుద్ధిలో నేను నాది అంటున్నదే, ఆ నాది మూలానికి వెళ్ళినప్పుడు, నేను మూలానికి వెళ్తే ఆత్మే ఉంది అక్కడ. ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు నాయన, ఆత్మ ప్రకాశంలో నువ్వు లేకుండా పోతావు. దానికి సిద్ధం కావాలి. అందుకని వైరాగ్యం. నువ్వు అనుకోవచ్చు, ఆత్మ ప్రకాశం అయితే నా సంసారం ఏం కాను, ఇల్లు ఏం కాను, వాకిలేం కాను, కష్టపడి సంపాదించాను, ఇదంతా పోతే నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా నీవు సంపాదించిన సంపద అంతా ఈశ్వరుడి, ఎవరే కష్టపడి అంతవరకు. వెళ్ళేటప్పుడు ఎవడన్నా తీసుకుపోయినాడా, వచ్చేటప్పుడు తేవటానికి. కాబట్టి స్థిరమైన చిత్తాన్ని ఏర్పరచుకో. కర్మలు ప్రతిబంధకాలు కావు. ఏ పని మీద ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది, లేకపోతే నువ్వు ఇక్కడికి రావు. అనుకున్న టైం వేరు, వచ్చిన టైం వేరు. కారణం అది నిర్ణయిస్తుంది ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి అని. అది అంటే ఉच्चतर శక్తి. అది అంటే సర్వాన్ని నడిపిస్తుంది, నిన్ను వదిలిపెట్టదు. సృష్టి యావత్తు కంట్రోల్లో వెళ్ళి అయ్యారు. నేను చేస్తున్నాను అనుకున్నంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆల్మైటీ. నాట్ ఓన్లీ యూ, ఎంటైర్ క్రియేషన్. ఇక్కడ నీకు అన్నీ తెలిసినని అనుకుంటున్నావు, చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. మంచి అంటావు, చెడు అంటావు. దేనివల్ల చూస్తున్నావు? జ్ఞానం వల్ల చూస్తున్నావు. జ్ఞానం అంటే కాన్షియస్నెస్. You are conscious of family, conscious of world, conscious of God, conscious of Shastras, conscious of everything. But you are not conscious of consciousness. That is precisely the realization. అది నీ చేతుల్లో లేదు. స్థిరంగా ఉండదు, విచలంగా ఉంది. బీ స్టిల్ అండ్ నో అహం ఈజ్ ది రియాలిటీ అన్నాడు మహర్షి. ఆయన ఎవరో నాకు తెలియదు. 1960s రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు నన్ను ట్రైనింగ్ పంపించారు మెడ్రాస్కి. అలా అలా తిరుగుతూ తిరువనాడులో వచ్చాం. అణా పుస్తకం తీసుకున్నా, నేను ఎవరన్నది సన్న ప్రింట్. ఆయన నా అనుభవం చెబుతున్నాడు. ఎస్, హీర్ ఈజ్ ఎ సెయింట్ హూ నోస్ ది ట్రూత్ అన్నా. ఎందుకని? సత్యం బోధించేది కాదు, అనుభవయుడు. ఆయన మహనీయుడు. ఎలా అయినాడు? మరణ అనుభవంతో అయినాడు. ఎవరు తెచ్చారు? ఆ ఉच्चतर శక్తి ఇచ్చింది. చూడండి, ఇది లేకపోయినా నేనున్నది పటిష్టంగా ఉందని చెప్పుకున్నాడు బయటకు వచ్చి. ఆ 16వ ఏడు చెప్పింది శాశ్వతంగా ఇప్పటికీ అలాగే ఉన్నాడు అంటే జ్ఞానం. దేహం రాలిపోయింది 1950. క్యాన్సర్ వచ్చింది, కోశారు, ముక్కలు కోశారు. ఉంటే ఉందిలే మూల అన్నాడు. ఆలోచన తల ఎత్తని స్థితి. ఆలోచన వస్తుంది, దగ్ధబీజంగా ఉంటుంది మనస్సు అన్నారు ఆదిశంకరుడు. ఈయన తగలబడి తాడన్నాడు. అదే తేడా. దేనిని బంధించదు. సత్యము దానంతటిది ప్రకాశం కావాలి. నువ్వెవరో విచారించంటే నువ్వు ఎంతవరకు పోలేవు. నీలో మార్పు తెచ్చేదే అది. నిన్ను నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. నాయన త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుల వారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు పరశురాముని వారికి. సో ఇవన్నీ కూడా అద్వైత గ్రంథాలు. భగవద్గీత తీసుకో, త్రిపుర రహస్యం తీసుకో, ఏదైనా సరే సూచనలు మాత్రం చెప్పగలరు కానీ ఎవరు అందించరు. నీకు నీవే మౌనానికి వచ్చి తీవ్ర వైరాగ్యముతో నిశ్చలంగా ఉన్నప్పుడు అనుగ్రహము చేత అది ప్రకాశించి నిన్ను పూర్తిగా జనన మరణ సైకిల్ నుంచి పడేస్తుంది. బయట నీకేమీ అనిపించదు.
అయ్యో ఇది పోయిందే అనిపించదు, కొత్తగా ఏది రాదు. ఇప్పుడు కూడా నీవు ఆత్మనే. ఆత్మనంటే జ్ఞానం, ఎ సింపుల్ అవేర్నెస్. అది ఎట్లా ఉంటుందంటే, నేను ఉన్నానన్న అహంస్ఫురణ నీ మనస్సులో ఉంటుంది. ఒకటే మనస్సు ఉంటుంది. అన్యత్వం చూస్తే అహంకారంగా కనపడుతుంది. అన్యత్వం చూడకపోతే ఆ నేను తనకు తాను చూసుకుంటుంది. అదే రియలైజేషన్. కర్మలతో పని లేదు, జన్మలతో పని లేదు, కాలముతో పని లేదు. ఎవరూ నీకు ఏమీ అందించరు. ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు. వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారు, పూజలు చేస్తే దేవుడు ఏదో నాకు చేస్తాడు. దేవుడు ఒక ఆలోచన. కర్మలు నీ ప్రోగ్రాం ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఇది ఇష్టం ఉన్నా లేకున్నా సాగిపోతుంది. కర్మ ఫలితాలు అనుభవించడానికే జీవుడు వస్తాడు ఇక్కడికి. కర్త ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. కృష్ణ పరమాత్మ గీతలో కూడా అర్జునుడికి ఇదే అన్నాడు. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని గీతను ఊరికే పారాయణం చేయటం కాదు, మనస్సులో నిలుపుకోవటం కాదు. ఇట్ ఈజ్ నాట్ లెర్నింగ్, ఇట్ ఈస్ అన్లెర్నింగ్. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ది మైండ్, ఎంప్టీ ఇట్. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. ఒక పాత్ర పట్టుకొచ్చాడు ధాన్యంతో నింపి. వేర్ ఈస్ ది స్పేస్ అని అడిగారు శిష్యుడు. ఇట్ ఈస్ దేర్ ఇన్ సైడ్ సీ అన్నాడు. నాకు కనపట్టం లేదన్నాడు. ఈ రివర్స్ ఇట్ అన్నాడు. వంచితే లోపలే స్పేస్ ఉంది. కాబట్టి నా అనుభవంలో నాయన ఏది కొత్తగా రాదు. మనకు స్వతంత్రం రాకముందు 1947కు ముందు భగవంతుని చూడడానికి కూర్చున్నాడు మా నాన్నగారు. శ్రీచక్ర ఉపాసకుడు. అమ్మవారంటే ఎలా ఉంటుందన్నటువంటి జిజ్ఞాసతో కూర్చోబెట్టుకున్నా కూర్చున్నా. ఐ వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ మై బాడీ మైండ్ కాంప్లెక్స్. ఓన్లీ అవేర్నెస్ ఎగ్జిస్ట్. నాకు భాష రాదు, శాస్త్రం రాదు, ఏది చదువుకోలేదు. ఈ భౌతికమైన చదువులు ఉద్యోగానికి ఉపాధికి తప్ప ఆత్మజ్ఞానానికి పనికిరావు. తర్వాత మా అన్నయ్య కూడా అడిగాడు, నన్ను ఎందుకు పిలవలేదని. ఎవరికి తెలుసు? లోపల నుంచి వాక్కు వచ్చింది, ఎవరెవరిని పిలుస్తున్నారు. అది మా నాన్నగారి వాయిస్ లాగా అనిపించింది. మరి నాన్నగారు ఏమన్నా మాట్లాడారా? ఆయన మాట్లాడలేని తేలిపోయింది. అది ఇప్పుడు అడిగేవాడిగా చూసావా అని. ఆయన అడగలేదు కాబట్టి ఆయనకు సంబంధం లేదని తేలిపోయింది. సో ఆ విధంగా ఈ జన్మ వచ్చింది కూడా సత్యము నీ స్వరూపమని గుర్తించటానికి. వాసనలు ఉంటే ఉన్నాయి, జ్ఞానికి అజ్ఞానికి వాసనలు ఉంటాయి నాయన. సత్యము తెలిస్తే అవి భోగహేతువులు అవుతాయి, బంధహేతువులు కాదు. సత్యము తెలియకపోతే అన్నీ బంధహేతువులు అవుతాయి. నిన్ను బంధిస్తుంది, నీ ఆలోచనే బంధిస్తుంది, నీ కోరికలే బంధిస్తాయి. కాబట్టి కోరికలు తీర్చుకుంటే ఐ కెన్ బి హ్యాపీ అనుకోబాకు. ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక వస్తుంది. అదే అంటారు ఆదిశంకరుడు, ది డిజైర్ ఈజ్ ఎ బాటమ్లెస్ పిట్, ది మోర్ యూ ఫుల్ఫిల్ ఇట్ ఈజ్ ఎంప్టీ అంటాడు. మహర్షి దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ దట్ యూ ఫుల్ఫిల్ ఏ డిజైర్, బే డిజైర్లెస్ అన్నాడు. అంటే ఇచ్చారహితంగా, ఇబ్బందిరహితంగా ఉంది. అనుకోవచ్చు తినటము, వస్త్రధారణ, ఇల్లు వాకిలి మరి కోరిక కాదు. అది కోరిక కాదు, మినిమం రిక్వైర్మెంట్. ఆహారం బలాన్ని కావాలనుకోవటం కోరిక. సాత్విక ఆహారం కొంచెం తీసుకుంటే చాలు. నీ స్టమక్ 100 cc అయితే 50 cc తీసుకో సాత్విక. 25 వాటర్, 25 ఎయిర్. నీకు ఏ రోగం రమ్మన్నా రాదు, ప్రశాంతంగా ఉంటుంది మైండ్. 100 cc అయితే 250 cc ఎక్కిస్తావు, ఆయాస పడతావు, రోగం పాలవుతావు, మందులు వేసుకుంటావు, ఇంకా కాంప్లికేట్ అయి కూర్చుంటుంది. కాబట్టి తినటం తప్పు లేదు,
వస్త్రధారణ శరీరానికి తప్పు లేదు, ఇల్లు వాకిలి తప్పు లేదు, దాని మీద బంధం పెంచుకోవద్దు. ఇది కావాలి, ఇది బాగుంటుంది, ఇదైతే ఇష్టం. ఎప్పుడు ఈ దేహం రాలిపోతుందో ఎవరికీ తెలియదు. నీ కళ్ళ ముందే ఎందరో పుడుతూ పోతూ ఉంటారు. సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపర్మనెంట్ appearance. So before the body drops, you reach the goal at the point. ఏంటా గోల్? ఆల్రెడీ రీచ్ అయి ఉంటాం. నేనుగా ఉన్న స్థితి నీకు. అంతేగాని ఈ మాయలో ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి. ఓకే, ఒకసారి ఇప్పుడు నా గురించి మీకు చెప్తాను సార్. చెప్పలేదు. కొంచెం మీరు దానికి నాకు కొంచెం చెప్పు. ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇప్పుడు 38 ఇయర్స్ అండి, 37 ఇయర్స్ ఇప్పుడు నాకు మ్యారేజ్ 3 ఇయర్స్ బ్యాక్ అయింది, డైవర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మధ్య ఒక 4 మంత్స్ బ్యాక్ జాబ్ పోయింది. సో ఏంటంటే విపరీతమైన ఫైనాన్షియల్ టెన్షన్స్ అంటే ఆటోమేటిక్గా ఉంటాయి, అవి కామన్. సో పరిస్థితి ఎట్లా వస్తుందంటే బాగా టెన్షన్స్ పెరిగిపోతుంది. కారణం ఏంటంటే నాయన, ఏది జరగవలసి ఉందో ఎంత టెన్షన్ కాదు జరుగుతుందని కూర్చున్నా కూడా, ఎంత అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా నాకేంటంటే మైండ్ అనేది అటే డైవర్ట్ అయ్యి ఒక టైప్ ఆఫ్ టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్ కారణం ఏంటంటే నువ్వు ఆశించింది జరగటం లేదు. యూ ఎక్స్పెక్ట్ సంథింగ్, యూ ఎక్స్పెక్ట్ థింగ్స్ విల్ మూవ్ స్మూత్లీ అకార్డింగ్ టు యువర్ విల్. కుదరదు. ఆ టైం వచ్చినప్పుడే ఏది రావాలో వస్తుంది, ఏది పోవాలో పోతుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ది మానసిక టెన్షన్ ఈజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అన్మేనేజబుల్ థాట్స్. ఒకటి తర్వాత ఒకటి నేను వెంటాడుతూ ఉంటుంది. సార్ ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అరే అందరికీ వస్తుందిరా ఉద్యోగం, నీకు రావట్లేదు. అది కంపారిజన్ ఏంటంటే నన్ను ఇంకొకరితో కంపేర్ చేస్తూ ఉండేసరికి వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు. అటువంటిది ఏది చూడవద్దు, అటువంటిది ఏదీ లేదు కూడా. సామాన్యంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లవాడికి మార్కులు వస్తే నీకింత తక్కువ ఎందుకు వచ్చిందిరా, అందరికీ ఫస్ట్ మార్కులు వస్తాయని అనుకుంటారు. కారణం ఏదైనప్పటికీ ఇంతకంటే నీకు బాగా రావాలని చెప్పి ప్రోత్సహించాలే తప్ప డోంట్ కంపేర్. నీ పర్ఫార్మెన్స్ క్వార్టర్లీలో 30 వచ్చినాయి, హాఫ్ ఇయర్లీలో 40 వచ్చినాయి, ఫైనల్కి ఎక్కువ వస్తాయి. నీకు నీ ప్రోగ్రెస్ చూసుకోగానే డోంట్ కంపేర్ విత్ అదర్స్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. కంపేర్ చెయ్యటానికి నీవెంత సత్యమో వాళ్ళు అంతే సత్యం. అందరికీ రాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని విత్తనాలు భూమిలో వేస్తాం, కొన్ని పురుగులు తింటాయి, కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని ఆగి అదృశ్యమైపోతాయి. ఏ విత్తనం మొలకెత్తవలసి ఉందో అదే లోపలికి వెళ్ళి వృక్షమై ఫలాన్ని ఇస్తుంది. అది నీ చేతుల్లో లేదు. ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక చక్కటి మాట చెప్తాడు. పరమేశ్వరుడు అంటే ఆ ఉచ్చతర శక్తి జీవులని వాళ్ళ కర్మానుసారంగా ఆడిస్తూ ఉంటుంది. ఏది జరగవలసి ఉందో నువ్వు ఎంత వద్దనుకున్నా జరిగి తీరుతుంది. ఏది జరగకూడదు నీవు ఎంత ప్రయత్నము చేసినా నీ చేతుల్లో ఏం లేదు. మరి ఏం చేయమంటారండి అని అడిగారు. మౌనమే శరణ్యం. ఆ ఉచ్చతర శక్తి శరణాగతిగా అది చూసుకుంటుంది. నేను మౌనంగా ఉండాలంటే ఏం చేయాలి? మౌనము అంటే చింత, ఆలోచన. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నారు. ఇతరుల మాటలని తీసుకుని ఆ భావన కింద నలిగిపోతాడు జీవుడు. ఈ మాట కూడా మహర్షి చెప్పారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు
ఉన్నా లేకపోయినా నువ్వు తీసుకుని ఆ భారం కింద నలిగిపోతారు కాబట్టి దెర్ ఆర్ నో అదర్స్, యూ రిజెక్ట్ దెమ్ అన్నాడు. ఫస్ట్ పాయింట్. ఒక కళలో కనపడతారు వీళ్ళు కనపడ్డట్టు. కళలో ఎంత అనుకున్నా నీకెందుకు? నీవుగా అంతర్ముఖంగా నిన్ను ఎటు నడిపించాలో నీ ప్రోగ్రాం ప్రకారం అది నడిపిస్తుంది. ఏది వచ్చినా భగవత్ ప్రసాదం కింద తీసుకో. మంచి కావచ్చు, చెడు కావచ్చు, అనుకూలం కావచ్చు, ప్రతికూలము కావచ్చు. డోంట్ ఎక్స్పెక్ట్ సమ్ మిరకిల్ విల్ హ్యాపెన్. దట్ విల్ టేక్ కేర్. ఇప్పుడు కూడా నీవేదో చేస్తే ఉద్యోగం వస్తుందని, నీవేదో మానుకుంటే ఉద్యోగం రాదని అనుకోవటం పొరపాటు. నీలో ఆలోచన వచ్చి అని అప్లై అయింది. మీరంతా సాఫ్ట్వేరేనా? మా పిల్లవాడు సాఫ్ట్వేరే, లోపల ఉన్నాడు. వాడు అదే మైండ్ ట్రీలో పనిచేస్తాడు. ఎందుకు ఎక్కడ చెయ్యాలి, ఎక్కడ మానాలి? ఎవ్రీథింగ్ ఇస్ డ్రివెన్ బై ది డెస్టినీ. వాడికి వివాహం కాలేదు. అదేంటండి, ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలేదు? ఎందుకు అవుతుంది, ఎందుకు కాదు? డైరెక్టెడ్ బై దట్. నీకు ఆకలి ఎప్పుడు వేస్తుంది? ఎప్పుడు పడితే అప్పుడు తినలేవు. ఆకలి వేయటం కూడా నీ చేతుల్లో లేదు. అది చెబుతుంది గో అండ్ ఈట్. అది చెబుతుంది. ఒక మాట అంటారు మహర్షులు, వారు చాలా గొప్ప విషయం. నీవేదో గాలి పీలుస్తున్నాను అనుకుంటావు, ఇట్ ఈస్ ది గాడ్ దట్ ఈస్ టేకింగ్ బ్రీత్ ఇన్ యూ అంటాడు. నువ్వు పీల్చడం కాదు, నిన్ను నడిపించేది లోపల. అది గాలి పీల్చిన, నిద్రపుచ్చిన, వెలుగుకు తీసుకువచ్చిన, నీ ప్రోగ్రాం ప్రకారం నిన్ను నడిపించిన దానికి శరణాగతిగా సరెండర్ టు ది హయ్యర్ పవర్. దేవుడను, గురువను, ఉच्चతర శక్తి అను, సత్యము, ఏ పేరన్నా పెట్టు. చివరికి ఆత్మ అంటే తెలియవచ్చు. నీకు నీవే శరణాగతిగా అంటాడు మహర్షి. అంటే వ్యక్తిత్వ నాశనం. ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్, లెట్ ఇట్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఏది జరిగినా, ఏది జరుగుతున్నా ఈశ్వర ప్రసాదం కింద తీసుకో. ప్రసాదము అంటే అనుగ్రహం, తినేది కాదు. ఏమైనా పుట్టిన ప్రతి జీవికి కష్ట సుఖాలు తప్ప. మహర్షి కూడా అదే కోవలో ఉన్నాడు. జ్ఞానికి వేరు, అజ్ఞానికి వేరు అనుకోబాకు. నా దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులు లేరు. ఉన్నది జ్ఞానం, లేనిది సృష్టి. ఇది నా అనుభవం. కానీ సృష్టిలో అందరినీ చూస్తూ ఉంటాను. సృష్టి లేదా? లేదుగా. సరే, ఈ మాటే ఉందని అనుకుందాం కాసేపు. ఎప్పుడైనా నువ్వు నిద్రపోయేటప్పుడు మణికొండ కనిపించిందా? ఎందుకని? మణికొండ కరెక్ట్ అయిందే కనపడాలిగా. సూర్యచంద్రాదులు ఉంటే కనపడాలిగా. కారణం వాళ్ళు లేరు కాబట్టి. స్వయం ప్రకాశం లేదు వాళ్ళకి. అయినా నీవు నిద్రలో ఉన్నావు. నీవు ఉన్నదేమో ఆత్మస్థితి, కలగంటున్నదేమో ఈ మాయా నేను, ఈ చిచ్చర గ్రంథి అంటానే ఆర్టిఫిషియల్ నేను, సూపర్ఫ్లూయస్ నేను, లోయర్ సెల్ఫ్ అంటూ చెప్పుకొచ్చాడు మహర్షి. చివరికి ఘాటుగా స్పందిస్తూ ఇది ఒక పిశాచం పోమన్నాడు. మరి ఎలా వదిలించుకోవాలి? మౌనం చేత, వైరాగ్యం చేత, అంతర్ముఖం చేత, చింతావిహీనం చేత. అది కూడా ఆ ఉच्चతర శక్తి నేను డైరెక్ట్ చేస్తుంది. నీ అంతా నువ్వేమి చేయలేవు నాయన. దట్స్ నాట్ పాసిబుల్. ఒక ఇన్స్ట్రుమెంట్ దానంతటి పనిచేస్తుంది. కలం ఉన్నది, భావన వస్తుంది, రాయటం మొదలు పెడతాం. కలం అక్కడ పెట్టి రాయమంటే రాస్తుందా? రాయలేదు. ఫోన్ కూడా మనం ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. దట్స్ ఆల్. ఆన్ చేసే వాడు ఒకడు ఉండాలిగా.
ఆన్ చేసేవాడే ఈశ్వరుడు. అదే కాన్షియస్నెస్, అదే అవేర్నెస్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నిద్రపోతున్నప్పుడు నీకేమీ తెలియదు. దేహంలో ఉన్నావా, దేహం బయట ఉన్నావా తెలియదు. మెళుకు రాబోయే ముందు నీ ఆత్మే ఉంటుంది అక్కడ. ఇది ది లైట్ ఆఫ్ అవేర్నెస్. దేహాత్మబుద్ధి వచ్చిన తర్వాత బ్రెయిన్కి వెళ్ళి ఇంద్రియాలను బ్యాకప్ చేసి చైతన్యవంతం చేసి అప్పుడు నువ్వు శబ్దాలు వినటం, కంటితో చూడటం జరుగుతుంది. అప్పుడు నీ దేహం కనపడుతుంది, లేకపోతే కనపడదు. కాబట్టి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు చైతన్యవంతం అవుతాయి దాని ఎదుట, కానీ దానిలో ఏమీ ఉండదు. ఇది అంటే ద్వైతము పూర్తిగా అభాసకాంతి, స్వయం ప్రకాశం ఉండదు దీనికి. అభాసము అంటే డిఫ్యూజ్డ్ లైట్ అనుకో, నాట్ ఈవెన్ రిఫ్లెక్టెడ్. ఆ పక్క గదిలో వెలుతురు ఉంటుంది, ఇక్కడ మసక చీకటి ఉంటుంది. ఈ మసక చీకట్లో వస్తువులు సరిగా కనపడవు. అందుకనే ఆత్మను తెలుసుకోలేడు జీవుడు బయటకు వచ్చినప్పుడు. మూలం నుంచి రాడు, మూలంతో ఉంటూనే మూలము తెలియకుండా ఉంటూ మసక చీకట్లో అభాస కాంతిలో దేహాన్ని, సంసారాన్ని, జగత్తుని, కష్టసుఖాలని కళలో చూసినట్టు చూస్తాడు. ఇట్స్ ఎ డ్రీమ్. కళని నువ్వు రిజెక్ట్ చేసి పారేస్తావు. కళ కంటున్నప్పుడు సత్యంగానే ఉంటుంది. భయపడచ్చు, సుఖించవచ్చు, ఆనందించవచ్చు. ఏనాడో చనిపోయిన వాడు కనపడితే మాట్లాడతావు, అన్నీ బాగా ఉంటాయి. మెడుకు వచ్చాక ఇదేదో సత్యం అనుకుంటాం, కాదు ఇది కూడా కలసమే, ఇది రాదు. ఇది అట్లాగండి. మరి కర్మలు చేస్తున్నాము, సుఖిస్తున్నాము, తిరుగుతున్నాము. ఇది కళ అంటే అట్లా. కళ్ళ కూడా అదే పని చేస్తున్నావు. దేహం తాకపోయినా మనస్సుతోటే వింటావు, తింటావు, అనుభవిస్తావు, భయపడతావు, ఆశ్చర్యపడతావు, ఏడానికి వస్తున్నావు. కాబట్టి నా అనుభవంలో నాయన ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా అసత్యములు. తెర మీద దృశ్యాలు లాంటివి. తెర అంటే కాన్షియస్నెస్ మాత్రమే సత్యం. దాన్ని విడిచి ఇది ఉండదు. నువ్వు విడిగా చూస్తే అది లేదు. బంగారు ఆభరణం, బంగారం తెలియక చూస్తే ఆభరణం లేదు అక్కడ. బంగారం కూడా ఆభరణమే. ఆభరణము బంగారం ఒకటేగా. అదే శంకరుడు చెప్పింది, జీవో బ్రహ్మ ఇవనాపరం. ఈ జీవుడు పరబ్రహ్మం, విడిగా లేడు, జీవుడే పరబ్రహ్మము. అది దాని అనుగ్రహం వల్లనే అది ప్రకాశిస్తుంది. మిగిలినవన్నీ కర్మానుసారం జరుగుతాయని అనుకుంటాడు. నా దృష్టిలో జన్మ కానీ, కర్మ కానీ, ప్రారంభము కానీ, వాసనలు కానీ, సంచితము కానీ, ఆగామి కానీ అంటూ ఏదీ లేదు. దిస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ ఇల్యూషన్స్. శంకరులు అదే చెప్పుకున్నారు. నువ్వు కర్తవ్య కాబట్టి కర్మ ఉందన్నాడు, కర్మ ఉంది కాబట్టి జన్మ అన్నాడు. రమణ మహర్షులు వారి దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ పిడికటి ప్రారంభంతో వస్తున్నాడు అన్నాడు. మాయలో చెప్పుకునే ఒక మాయ సిద్ధాంతమే తప్ప ఆత్మపరంగా జన్మ లేదు, కర్మ లేదు, ఉత్తర జన్మ లేదు, పూర్వ జన్మ లేదు, ప్రారంధం లేదు, సంచితం లేదు, ఆగామి లేదు. నా అనుభవం. ఇవన్నీ అనుకుంటారు. గీత మొత్తం కూడా కర్మయోగము, భక్తి యోగంతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మన కర్మలు మనం చేయాలి, రిజల్ట్ దేవుడికి వదిలేసేయాలి అంటారు కదా. దేవుడికి వదలటం కాదు, నీకు అధికారం లేదు. విత్తనం వేసేంత వరకే నీకు కర్మలో ఉంది. అది పురుగు తింటుందా, చెట్టు అవుతుందా, బలం అవుతుందా అని చెప్తుంది.
కృష్ణ పరమాత్మ అదే మొత్తుకున్నాడు. కర్మలు నీవు చెయ్యి, ఫలితం నేను ఇస్తాను అన్నాడు. నేను ఇస్తాను కదా అని కర్మలు మానుతావేమో. కర్మ చేస్తూ ఉండు, నీకు ఏది కావాలో అది ఇస్తాను, ఏది రావాలో అది ఇస్తాను. అట్లా మనం అనుకుంటే రాదు, ఏది కావాలో అది వస్తుంది. ఏది నీకు అవసరమో అవసరం కాదు, ఏది నీ ప్రోగ్రాంలో ఉందో అది వస్తుంది. ప్రోగ్రాం అంటే వాడి ప్రారంభం. కనుక యూ హ్యావ్ నో ఆప్షన్, యూ హ్యావ్ నో రిజర్వేషన్. ఒక పనిముట్టుకి నేను ఇంత పని చేశాను అంత పని చేశాను అంటుంది. అది చెయ్యి ఏ విధంగా దాని చేతి పని చేసి చేస్తుంది. ఇంత చేసింది ఆ పనిముట్టు చేతిని పట్టుకోగలదా? ఇక్కడ కూడా అంతే. జీవుడు is an instrument in the hands of Almighty. You cannot hold God. God will drive you. God అంటే కాన్షియస్నెస్. God అంటే చతుర్ముఖాలు, చేతులు, కాళ్ళు. అసలు ఒకటి నా డౌట్ సార్ గురుగారు, దేవుడు అనేవాడు ఉన్నాడా మనకు? అది నీ ఉద్దేశంలో దేవుడు అంటే ఏమిటి? సమ్ పవర్ హూ ఈస్ డ్రైవింగ్. పవర్ ఉంది, దేవుడు లేడు. పవర్ ఈజ్ కాన్షియస్నెస్. ఇక్కడ నువ్వు చూసే గుళ్ళు గోపురాలు ఉన్నాయే, ఇవన్నీ మానసికమైన కల్పన. విగ్రహారాధన కరెక్ట్ కాదు అంటారు. విగ్రహారాధన కరెక్ట్ కాదు అంటారు. ఇక్కడ కరెక్ట్ అని కాదు, నీ మనస్సు నిశ్చలంగా ఉండటానికి భగవంతుని ఊహించుకుని లింగాకారమనం, స్త్రీ ఆకారమనం, పురుషాకారమని పెట్టుకుని పూజించుకుంటున్నావు. నవవిధ భక్తుల్లో ఉన్నది కూడా అదే. చివరికి శరణాగతి కావాలి ఆ విగ్రహానికి. నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు? పర్పస్ ఏమిటి? ఎందుకు చెయ్యాలి? నీ మనస్సు ఆ త్రిపుటిలో మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్లో పూర్తిగా అది మెర్జ్ అయిపోవాలి. అప్పుడు ఆ దేవుడే ఆత్మగా ప్రకాశిస్తాడు. మెడిటేషన్ అంటే మౌనంగా ఉండటం. మెడిటేషన్ అంటే ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే మెడిటేషన్. అదే మౌనం, అదే ధ్యానం. అది ఎలా మనం మొదలు పెట్టుకోవాలి? ఇప్పుడు నాకేంటంటే చెప్తున్నా పరిస్థితి, ఆలోచనల వెంట వెళ్ళద్దు. బీ స్టిల్, బీ స్టిల్, బీ స్టిల్. నో థాట్స్ విల్ డెవలప్. దట్ ఈజ్ రియల్ ధ్యానం. ధ్యానము అంటే త్రిపుటితో కూడుకుని నువ్వు చేయటం కాదు. ఇది ఎందుకు చేస్తాము? బ్రహ్మముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ లేచి ధ్యానం చేయాలంటే బ్రహ్మముహూర్తాలు ఇవన్నీ కూడా కల్పించుకున్న కాలం. అంతే. ఎస్టర్డే నౌ, టుడే నౌ, టుమారో నౌ, నవ్ ఈజ్ రియాలిటీ. కాలం లేదు, నువ్వు అనుకుంటావు. నీకు ఇక్కడ ఉన్న టైం అమెరికాలో ఉందా, ఆస్ట్రేలియాలో ఉందా? లేదు కదా. సో కాలం ఈజ్ ది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ది మైండ్. నాయన కాసేపు నిద్రపోతే టైం ఏమైంది, ఎంతసేపు నిద్రపోయావో తెలుసా నీకు? ఇక్కడ బయటకు వచ్చి చెబుతాము. కలగన్నప్పుడు టైం తెలియదు. ఈ 3 ప్లేసెస్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో టైం జోన్స్ ఆర్ డిఫరెంట్. కొన్ని వందల సంవత్సరాలు 5 నిమిషాల్లో పాస్ ఆన్ అయిపోతుంది స్వప్నం. నిద్రపోతున్నప్పుడు టైం ఫ్యాక్టర్ ఉందో లేదో తెలియదు, అనంతంగా హాయిగా ఉంటాం. బయటకు వచ్చి చెప్తావు, ఇంతసేపు నిద్రపోయినా నాకు నిద్ర ఫస్ట్ జాగ్రత్త అవస్థ లేదక్కడ. ఇక్కడి నుంచి అమెరికా ప్రయాణం చేస్తున్నావు అనుకో, ఈ టైం పనికిరాదు నీకు. గడియారాలు మార్చుకుంటూ పోతావు. అమెరికాలోనే 3-4 జోన్స్ ఉన్నాయి. ఇదేమిట్రా గోళ, వీళ్ళంతా మార్చుకుంటారు గడియారం. సరే, కాలం అనేది లేదు అక్కడ. నీవు చెయ్యవలసిందంటూ ఏదీ లేదు. జపతపాదులన్నీ కూడా ఆలోచనలు రాకుండా ఒకదాన్ని పట్టుకున్నావు అంతవరకు, అది కూడా వదిలిపెట్టాలి. మనస్సుకి ఒక విశిష్టత ఉంది నాయన. ఒక విషయాన్ని, ఒక రూపాన్ని, ఒక నామాన్ని పట్టుకున్నప్పుడు ఇంకో దాన్ని రానివ్వదు. అరగటింది పాయింట్. అది ఏకాగ్రత. ఏకాగ్రత కోసం పట్టుకో, తర్వాత దాన్ని పూర్తిగా అంతర్ముఖంగా ఇది ఎగిరిపోతుంది. అంతర్ముఖం అంటే సైలెంట్ జోన్.
ఎక్కడికో లోపలికి పోవాలనుకోబాకు. వస్తువుకి నీడకి ఎంత దూరం ఉందో ఆత్మకి అహంకారానికి అంతే దూరం ఉంటుంది. ఇట్స్ వెరీ థిన్, ది మార్జిన్ ఈజ్ వెరీ థిన్. క్షణకాలంలో ఆలోచన వచ్చినప్పుడు అన్యత్వాన్ని చూస్తాం, మనసులో చూస్తాం, నీకు అన్యంగా ఉన్నట్టు కనబడుతుంది. ఆలోచన లేనప్పుడు అదే నేను తనకు తానుగా అనంతంగా ఉండిపోతుంది. దేహంతో సంబంధం లేదు. అది పాయింట్. కాబట్టి నాయన, నువ్వు చేయటానికంటూ ఏది లేదు. ఊరక ఉండుటే శ్రేయస్కరం. చేతనవుతుందా? ఏది కావాలి ఏది వద్దనేది అది నిర్ణయిస్తుంది. ఫలితం నీ చేతుల్లో లేదు. కృష్ణ పరమాత్మ అదే మొత్తుకున్నాడు అర్జునుడితో. నువ్వు కర్తవు కాదు, నీ ధర్మం క్షత్రియ ధర్మం యుద్ధం చేయి, రిజల్ట్ నేను చూసుకుంటాను. బాగానే ఉంది. ఇంత కృష్ణ పరమాత్మ భగవంతుడే కదా, యుద్ధాన్ని ఆపచ్చుగా, ఎందుకు ఆపలేదు? నా చేతుల్లో లేదన్న. అదిగో ఆ దుర్యోధనుడు, వాడి యుద్ధం కావాలి, జరిగి తీరుతుంది, జన నష్టం అవుతుంది పొందన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసాను ఆయన, భగవంతుడు దేహంతో వచ్చినప్పటికీ ఎవరికి ముక్తినివ్వడు, బోధిస్తాడు, చెప్తాడు. ఎందరో మహనీయులు వచ్చారు. ఏ ఒక్కరూ మాయలో కనిపించిన వారికి ముక్తినివ్వరు. ముక్త స్థితి ఒకటే ఉంటుంది. ఇందాక చెప్పనే జీవుడు ఒకడే ఉంటాడు. ఆ జీవుడికి ఇతరులు కనపడతారు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. లేకపోతే జీవుడు ఒక ఊహాడిస్తుంది. ఆత్మ ఎన్నడూ జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. అసలు సృష్టి లేదు నా అనుకున్నాను. ఇదే విషయం మహర్షి కూడా కన్ఫర్మ్ చేశారు. ఒకరు అడిగారు వచ్చి, జగత్తు ఉండి నశించిందే, అసలు లేదా? అసలు లేదు. అది మింగుడు పట్టడం కష్టం. ఎందుకని? నిద్ర లేస్తే నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నావు, ప్రదేశాలు వెళుతున్నావు, ధనార్జన అంటావు, బాగుందంటావు, ఇది పుణ్యక్షేత్రం అంటావు, ఇది పుణ్య నది అంటావు, మునుగుతావు, తేలుతావు, తిరుగుతావు. ఇవన్నీ కూడా కర్మ విషయాలు. కర్మని ఏది మార్చలేదు. కర్మ ఎవరికో చూడబడతాడు. ఎవరు కర్మ అనుభవిస్తున్నారో చూస్తే వాడు లేడు, లేని వాడికి కర్మ. కాబట్టి ఇదంతా నా కర్మ, నా ప్రారంభం అని అనుకోవద్దంట. పాయింట్ ఇది. వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. యూ ట్రై సో వాట్ సో ఎవర్ టు ఎవర్ట్ ఇట్, యూ కాంట్ డూ ఇట్. సరెండర్ కా టు ది హయ్యర్ పవర్, అంటే ఆత్మకి. దైవమో గురువో నువ్వు నమ్ముతావే, అది ఒక భావనే. దైవం ఆలోచన, సరెండర్ ఆలోచన, చతురస్ర ఆలోచన. నా ఆత్మ నాకు తెలియటం లేదంటావు, అది ఆలోచన. కాబట్టి ది మోర్ యు ఆర్ సైలెంట్, ది మోర్ యువర్ మైండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ థాట్స్, ది రియాలిటీ ఇట్ కమ్స్ లైక్ ఎ ఓపెనర్. నీవు దాన్ని ప్రకాశింపజేయటంలే, అడ్డు తొలగిస్తున్నావు అంతే. ఏమిటా అడ్డు? నీ ఆలోచనే నీ స్వరూపానికి అడ్డు. నీవు ఎన్నో అనుకుంటావు, ఏది జరగదు. ఏది అనుకోవు, జరుగుతుంది. కాబట్టి జరుగుతుంది, జరగదు, ఇది ఇంద్రియాల యొక్క కలెక్షన్ ఆఫ్ డేటా. ఇంతవరకు నీ సహజత్వంలో ఏ మార్పు ఉండదు నాయన. ఇట్ ఈస్ అన్చేంజ్డ్ ఎగ్జిస్టెన్స్. చాలా పటిష్టంగా ఉంటుంది, చెక్కు చెదరదు. దేర్ ఈస్ నో ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఇన్ యువర్ రియాలిటీ. దానికి ఉదయాస్తమానాలు ఉండవు, కనపడిపోయేది కాదు.
ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నిన్ను కష్టాలు పెట్టేది తన స్వరూపం ప్రకాశించటానికి. కొలువులో పెట్టినటువంటి ఇనప ముక్క సాగదీయటానికి వెళ్తుంది అక్కడికి, ఉష్ణము చేత. మామూలుగా ఉంటే సాగది. సో ఏది వచ్చినా నీ మంచి కొరకే అది నడిపిస్తుంది, నీలో మార్పు తెస్తుంది, నీలో వైరాగ్యాన్ని తెస్తుంది, అది ప్రకాశిస్తుంది. ఏది జరిగినా ఆ విధంగా తీసుకో. ఈ సరెండర్ టు ది హయ్యర్ పవర్. ది లాస్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఇస్ ది రియలైజేషన్. వెరీ సింపుల్. నీ చేతుల్లో ఏమీ లేదు. ఏది జరుగుతున్నా ఏది జరిగినా గతాన్ని స్మరించవద్దు. గతాన్ని విస్మరించి వాటికి ప్రొజెక్ట్ చేస్తూ జరిగింది అది జరిగింది విస్మరించు. అంతేకాదు భవిష్యత్తుని ఊహించవద్దు. వర్తమానంలో జీవించు. వేస్ట్ వేస్ట్ వేస్ట్. నీకు తెలియకుండానే ఏ పని మీద ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలని సంకల్పం వచ్చింది. ప్రతి అడుగు నడిచి వెయ్యవు కదా. కొంతకాలం తర్వాత ఈ రీచ్ ది డెస్టినేషన్. మనకు నుంచి రావడం కూడా అలాగే జరిగింది కదా. దర్శనాలే చెప్పలేదు. కాబట్టి నీవేదో చేస్తున్నావు, నీవేదో చెయ్యాలి, ఏది చేస్తే నేను బాగుంటుందని అనుకుంటావు. డ్యూ టు ఇగ్నోరెన్స్. ఇది ఒక పనిముట్టు. నిద్ర లేవంగానే ఒకటే మీద ఉండాలి ఆలోచన. ఇది అసత్యం. ఇది ఎంత అసత్యమైన ఆత్మకు అన్యంగా లేదు. ఆత్మతోనే ఉంది. ఆభరణం అసత్యమైన బంగారంతోనే ఉంది. ఒకటి కాకపోతే ఇంకోటి తయారవుతుంది రేపొద్దున. కనుక నీవు ఏం చెయ్యాలి మానాలి అనేది దట్ విల్ డిసైడ్. నీలో సంకల్పాన్ని తీసుకొస్తుంది, వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. ఏ విధంగా అష్ట కష్టాలు పెట్టాలో అది పెడుతుంది. ప్రోగ్రాం పెట్టాలి. చివరికి ప్రోగ్రాం లేదు, ఏం లేదు. ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. అది నీకు తెలుస్తుంది. చెప్పడానికి టెన్షన్స్ మెయిన్, ఎక్కువ టెన్షన్స్గా టెన్షన్ కారణం చెప్పా కదా. ఎక్స్పెక్టేషన్స్. యు ఆర్ అనేబుల్ టు మేనేజ్. అనుకున్నది జరగకపోవటం, ఆశించింది రాకపోవటం, ఏం చెయ్యాలో తెలియకపోవటం, దానివల్ల ఉంటుంది ఈ టెన్షన్. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడటం, దట్స్ ఓకే. దాంతో ఆలోచన వద్దు. వాళ్ళు ఎన్ని మాట్లాడినప్పటికీ యూ మెయింటైన్ సిరెనిటీ, యూ మెయింటైన్ సైలెన్స్. దానివల్ల ప్రయోజనం లేదు. నైదర్ దే కెన్ ఆల్టర్ యువర్ ఫేట్ నార్ యాడ్ టు యువర్ ఫేట్. ఈ మాట కూడా మహర్షి చెప్పారు. లోకులు ఎన్నో అనుకుంటుంటారు, వాళ్ళేమనుకుంటారో అని చెప్పి నువ్వు చేస్తూ ఉంటావు పని. ఇతరుల కోసం చేస్తావు, అది మానుకోమన్నాడు. నీ తృప్తి కోసం నుంచి నీకు ఏది కావాలో వచ్చి ఏది తోస్తే చేయమన్నాడు. ఒకడు శబరిమల వెళ్తాడు, ఒకడు వెంకటేశ్వరం అంటాడు, ఇంకోడు కనకదుర్గ అంటాడు. ఎవరంటే అని వాళ్ళు ఇష్టం. సో గుళ్ళకెళ్ళటం, విగ్రహారాధన ఇవన్నీ కూడా నీ ప్రోగ్రాంలో ఉండి వెళ్తావు, నమ్ముతావు, వెళ్తావు. అంతే. వెళ్ళమని మానవని నేను చెప్పను. ప్రోగ్రాం జరుగుతుంది. ఒక ఆవిడ ఇదే అడిగింది, కుంభమేళా వస్తుంది, మునగాల తేలాల. నీ కర్మలో ఉంటే మునుగుతావు, లేకపోతే తేల్తావు పోతావు. ఇప్పుడు అలాగా గుడికి వెళ్ళి దండం పెట్టుకోవటం అనేది, విగ్రహారాధన అనేది కరెక్టేనా కాదా? మళ్ళీ నువ్వు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు, ఎందుకు చెయ్యాలి? పోనీ కౌంటర్ క్వశ్చన్. వాట్ ఫర్ యు ఆర్ డూయింగ్ దట్? చెప్పు.
ప్రశాంతత కోసం. ప్రశాంతత కోసం. ఎగ్జాక్ట్లీ. అక్కడికి పోతే చేయటం వల్ల ప్రశాంతత కాదు, నీ స్వరూపమే ప్రశాంతత. బీ థాట్ ఫ్రీ, నా ప్రశాంతత లోపలేదు. దేని మీద ధ్యాస పెట్టద్దు, ఆ భగవంతుడు లోపలే నేను ఉన్నానని చెప్తున్నాడు. అంతర్యామిగా, సర్వాంతర్యామిగా. విగ్రహంలో ఉండేది మీ కాన్సన్ట్రేషన్ కోసమే పనికి వస్తుంది. అది ఒకరు జూమ్ మీటింగ్లో అడిగారు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయా అని. దట్ ఈజ్ యువర్ థాట్. తీర్థయాత్రలు లేవు అసలు ఎక్కడ. యూ క్రియేట్ అండ్ గో దేర్. నీకున్న నమ్మకం ఇంకోటికి ఉండదు. ఎవరి గోల బాలేదు. ఒకడు దర్గా అంటాడు, ఒకడు బాబా అంటాడు, ఒకడు గాడ్ మ్యాన్ అంటాడు, పరిగెడుతూ ఉంటాడు. దాని మీద కూడా విశ్లేషణ ఇచ్చాను, చూశారు లేదా మీరు? ఇంకా లేదు, కొన్ని చూస్తున్నాను. టైం చాలా టైం పడుతుంది, నిదానంగా, తొందరలేదు. ఏం లేదు, ఇవన్నీ కూడా అపోహలు, మూఢనమ్మకాలు. దేవుడు అక్కడే ఉన్నాడంటే అది ఎంత అవాస్తవం అన్నాడు మహర్షి. నీకు బాగా దగ్గర నీ స్వరూపం నేను వెతుకు, లేని దేవుడి కోసం బయట వెతుకుతావు అంటాడు మహర్షి. నువ్వు ఎలా అనుకుంటే అలా దేవుడు ఉంటాడు. ఏమి అంటే ఆ కాన్షియస్నెస్ పరమశివుడు. అప్పుడు ఆ కాన్షియస్నెస్ ఏదైతే అనుకుంటున్నామో మనం, అదే పరమశివుడు. ఇప్పుడు శివుడాజ్ఞ లేని శివైన పుట్టదు అంటారు కదా. ఇదేంటి మాయలో చెప్పిన మాట. శివుడాజ్ఞ అంటే అర్థం ఏంటి? ఈ ప్రోగ్రాం ప్రకారం అని అర్థం. ఈ ప్రోగ్రాం ప్రకారం ఆజ్ఞ ఎందుకు వస్తుంది? నువ్వు అనుభవించాలి కాబట్టి. ఎందుకు అనుభవించాలి? కర్తవ్యం కాబట్టి. కర్తృత్వం ఎందుకు వచ్చింది? ప్రారంభం. ఇట్లా అదొక విషవలయం, విష సర్కిల్. ఉపదేశ సారంలో కూడా రమణ మహర్షులు వారు మొట్టమొదటి శ్లోకం కర్తురాజ్ఞయ ప్రాప్తితే బలం అన్నాడు. కర్తురాజ్ఞ అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారమే నీ కర్మకి ఫలితాలు వస్తుంది అని అర్థం. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడు కూడా మాయలోనే ప్రకాశిస్తాయి. మూడు ఎగిరిపోతాయి. ఆత్మ ఎదుటే ఉంటాయి, ఆత్మలో అవి ఉండవు. ఇది నా అనుభవం. కనుక చెయ్యటానికి మానటానికి నీకు ఆప్షన్ లేదు. ఒక పనిముట్టికి ఆప్షన్ లేవు చెప్పచ్చు. ఆ పనిముట్టు వద్దనుకుంటే పారేస్తాము, ఇంకోటి తీసుకుంటాం. కారు నడవకపోతే పారేస్తాం, ఇంకోటి తీసుకుంటాం. అదేవిధంగా ఈ దేహం కూడా నడవకపోతే ఇంకో దేహం తీసుకుంటాడు. వాసనలు, కోరికలు ఉండాలే కానీ దేహాలకేం కొరవ. నీలో డిజైర్ ఉండాలే కానీ వాహనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆందోళన పడవద్దు, భయపడవద్దు, అనుకున్నది ఏది జరగలేదని అనుకోవద్దు. ది మోర్ యూ సరెండర్ దట్ విల్ టేక్ కేర్. ఇక్కడ ఆదిశంకరులు రెండు రకాల న్యాయాలు చెబుతాడు. మార్జాల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం అని. మార్జాలం అంటే పిల్లి, మర్కటం అంటే కోతి. మీరు చూసే ఉంటారు, కోతి పిల్ల తల్లిని కరుచుకుని ఉంటుంది, భుజాన పట్టుకుని ఉంటుంది, అది గెంతుతూ ఉంటుంది, గ్రిప్ వదిలిపెట్టదు. మదర్ ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ది చైల్డ్, ది చైల్డ్ క్లింగ్స్ టు ఇట్. అదే పిల్లి పిల్లల దగ్గరికి వచ్చేసరికి టోటల్ సరెండర్, మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది కిడ్స్. ఇది న్యాయం. ఇది రెండుకి డిఫరెన్స్ అండి. ఒకటి సరెండర్, రెండోది విత్ ఎఫర్ట్ యూ క్లింగ్ టు ఇట్, యూ క్లింగ్ టు గాడ్, లెట్ హిమ్ టేక్. ఐ సరెండర్. భక్తిలో సరెండర్, నవయోగి భక్తులు చివరిదే, హీ విల్ టేక్ కేర్. పిల్లి పిల్ల ఏ విధంగా అయితే నాకేమీ తెలియదంటే దాన్ని తల్లి ఎలా అయితే రక్షిస్తుందో సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి నిన్ను కూడా రక్షిస్తాడు ఆ భగవంతుడు. ఈజ్ ది మదర్ టు మదర్.
భౌతికంగా కనపడకపోవచ్చు. దట్ విల్ బి డ్రైవింగ్ ఫోర్స్ నాట్ ఓన్లీ టు యూ, ది ఎంటైర్ క్రియేషన్. ఆయన మొత్తాన్ని చూసేది చాలా పటిష్టంగా ఉంటుంది ఆయన. అది ఘనాతి ఘనము, సూక్ష్మాతి సూక్ష్మము. బుద్ధి యొక్క సబ్టల్ ఫామ్ ఈజ్ ఆత్మ. బుద్ధి అంటే ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ. ఎవరివన్ ఈజ్ హ్యావింగ్. మనోబుద్ధి చిత్త అహంకారాలలో బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిని ఉపయోగించరు. బ్లైండ్గా కోరికల వెంట బుద్ధి ఉంటారు, కష్టంలో ఇరుక్కుంటారు, గర్భానుసారం అట్లా. కాబట్టి యూ హ్యావ్ నో ఆప్షన్. ఓన్లీ ఆప్షన్ ఈజ్ సరెండర్. ఓన్లీ ఆప్షన్ ఈజ్ సైలెన్స్. ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఏది జరిగినా ఈశ్వర్ ప్రసాద్. వితౌట్ ఎనీ రిజర్వేషన్ యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఇంకో చిన్న క్వశ్చన్ ఉంది సార్. చెప్తున్నాను. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను, దాన్ని మీరు ఎలా చెప్తారో చూద్దాం. నిన్న మా మావయ్య వాళ్ళంతా మా మావయ్య పౌరోహిత్యం చేస్తారు. పూజ పౌరోహిత్యం చేస్తారు మా వాళ్ళు. సో వాళ్ళు ఏవో జాతకాలని అవన్నీ చూస్తుంటే మా తెలిసిన వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు జాతకాలు లేవు, పుట్టకాలు లేవు, అన్నీ వేస్ట్, అంతా ఏం లేదని చెప్పేసి ఒకళ్ళు వాదించారు. వీళ్ళేమో జాతకం లేకపోవటం ఏంటి, మేమందరం పిచ్చి వాళ్ళమా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ప్లస్ ఇంకొక మేడం, ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఆస్ట్రాలజీలో గోల్డ్ మెడలిస్ట్. సో వాళ్ళ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఇది జరిగింది. అసలు జాతకం అనేది ఉందా లేదా, అసలు జాతకం అనేది ఉందా లేదా, జాతకాలు నమ్మాలా వద్దా, ఇది మెయిన్ పాయింట్. ఇది దీని మీద మీ విశ్లేషణ. జాతకమైన, ఎస్ట్రాలజీ అయినా, ఎస్ట్రానమీ అయినా, దిస్ ఆర్ ఆల్ మానసిక ప్రొజెక్షన్స్. ద ప్లానెటరీ సిస్టమ్, గ్రహాల యొక్క ఎఫర్ట్, గ్రహాల యొక్క ప్రభావం. ఇట్ ఈస్ అ సైన్స్ క్రియేటెడ్ బై ది మైండ్, లైక్ పామిస్ట్రీ, లైఫ్ లైన్, హార్ట్ లైన్, ఈ లైన్, ఆ లైన్. ఓకే, ఈ గ్రహాలను బట్టి జాతకాలు, మంచి చెడులు, జనన మరణాలు, వివాహము, వైరాగ్యము, ఇవన్నీ దాంట్లో ఉంటాయని ఒక అనాలిసిస్ పట్టుకొచ్చారు. ఇవన్నీ కూడా పూర్తిగా మానసికం. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈజ్ నో సచ్ థింగ్. లేదు, జాతకం లేదు, ఏం లేదు. ఎందుకని? నువ్వు పుట్టలేదు కాబట్టి. నీవు కానీ దాని యొక్క ఉనికిని ఏర్పరచుకుని దేహం పుట్టుక, నీ పుట్టుక అనుకుంటూ జాతకాలు వేసావు. భౌతికంగా మనం చూసి జాతకం వేసాం, కానీ నువ్వు భౌతికం కాదు, నువ్వు కాన్షియస్నెస్. యువర్ రియాలిటీ ఈజ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్కి పుట్టుక లేదు, మరణం లేదు. వేర్ ఈజ్ ది జాతకం ఫర్ ది ఆత్మ? వేర్ ఈజ్ ది జాతకం ఫర్ ది ఈగో? ఈగో ఈజ్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. ఈజ్ ఇట్ నాట్? దేహం చెప్పిందా నేను పుట్టానికి, జాతకం వేయటానికి? నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి జాతకాలు వేసి నానా ప్రశ్నతో పెట్టచ్చు. అది నమ్మిన వాళ్ళు దాన్ని నమ్మడిపోతూ ఉంటారు. మరి కొన్ని ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతుంటాయి కదా. కరెక్ట్ అవ్వటము రాదు, ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. కరెక్ట్ అనే పదం నోస్ట్రాడామస్ చెప్పాడు, బ్రహ్మంగారు చెప్పారు, కాలజ్ఞానాన్ని. ఇదంతా మానసికం. అంటే ఒక అంచనా వేసి చెప్పటం అంతే తప్పించి. ఇట్స్ ఎ మెంటల్ ప్రొజెక్షన్, దట్స్ ఆల్. మాయలో ప్రొజెక్ట్ చేశారు. దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఏది జరగాలో జరిగి తీరుతుంది. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించిన కర్మ మారదు, మారదు, మారదు. ఇది నా అనుభవం. ఖర్చు పడతారు, యాత్రలు చేస్తారు, జపాలంటారు, తపాలంటారు, యాగాలు, హోమాలు అంటారు, ఇవన్నీ చెయ్యి. కానీ కర్మ మారదు. అది కూడా కర్మలో భాగం, చేయటం కూడా. చేయాలని రాసి ఉంటే జరుగుతుంది. జరుగుతుంది కాదు, జరగాల్సి ఉంటే అవన్నీ చేస్తాం. ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్కి వాటికి సంబంధం లేదు. నువ్వు ఆశిస్తావు, బాగా ఉంటుందని అనుకుంటావు. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వాటి మీద నమ్మి మనం ముందుకెళ్ళి ఒకటి జరగకపోతే మళ్ళీ జరగలేదని బాధపడతాం. ఎందుకు? ఇంకోటి చేస్తాం. ఇది కాదు, ఇంకోటి చేస్తాం. మనకేం ఊళ్ళకేం తక్కువ లేదు, శాస్త్రకేం తక్కువ లేదు. అదే
పౌరోహితులకి ఏం తక్కువ లేదు. మరి ఇంకేంటి? ఒక్కొక్కటి చెబుతాడు. ఇప్పుడు మా ముగ్గురు మామయ్యలు పౌరోహితులు, వాళ్ళు ముగ్గురే కొట్టుకుంటారు. నేను చెప్పిందంటే నేను నాకు చెప్పింది నేను తెలుసు నాయనా. అదే కారణం ఏంటంటే ఎవరి దృష్టికోణంలో వాడు ఉంటాడు. అదే దాని గురించి మర్చిపో. అదేమి లేదు అసలు. వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి అవతల వాళ్ళని గెస్ట్ చేస్తారు. ఎందుకని ఒక్క విషయం నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ప్రారంధం అనేది విల్లు నుంచి బాణాన్ని హిట్ చేస్తుంది. అది రివర్స్ కాదు. ఇంకా తల్లిదండ్రుల ప్రారంధం, దేహం ప్రారంధం, భార్యాభర్తల ప్రారంధం. నాకు ఈ తల్లిదండ్రులు వద్దంటే మార్చగలవా? ఈ దేహం వద్దు ఇంకోటి కావాలంటే వస్తుంది. కాబట్టి ఇర్రివర్సబుల్ స్టేట్ ఆఫ్ అఫైర్ ఈజ్ ప్రార్థన. నువ్వు ఎన్ని జపాలు చెయ్యి, ఎన్ని హోమాలు చెయ్యి. ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఎవరి ప్రారంభం వాళ్ళదేనా? తల్లిదండ్రులది పిల్లలకి వస్తుంది, మేం చేసిన పాపం మీకు తగులుతుంది. అదే లేవు అనుకుంటాడు, ఇదంతా నా కర్మ. అవును, మా పేరెంట్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము ఏ టైంలో కన్నావరా నిన్ను, ఇలా జరుగుతుంది అన్ని, మేము చేసిన పాపాల వల్ల నీకు తగులుతుంది. అదే లేదు. ఇప్పుడు ఇంకోటి, బిడ్డలు కనటానికి భౌతికమైన అసోసియేషన్ తప్ప ప్రారంభం నువ్వు తెచ్చుకుంటావు. జీవుడు దేహాన్ని వదిలిపెడుతున్నప్పుడు వాసనలతో బయటికి పోతాడు, కోరికల బంధాలతో. ఎక్కడుంటాడు? ఈ మాయలోనే ఉంటాడు. వర్ష రూపేణ, వాయు రూపేణ, వృక్ష రూపేణ, పద రూపేణ ఇక్కడే ఉంటాడు, ఆత్మతోనే ఉంటాడు. స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ దేహం వీడిని ఆవహిస్తుంది. వారికి నువ్వు జన్మించినట్టు అనిపిస్తుంది. నీ కర్మ ప్రభావం వల్లనే ఆ దేహం వచ్చి చేరుతుంది. నీ ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలో అక్కడ తీసుకెళ్ళి నిన్ను ఆ దేహం ఆవహిస్తుంది అన్నారు రమణ మహర్షులు గారు. అంతేగాని తల్లిదండ్రులకి ప్రారంధానికి సంబంధం లేదు అనుకుంటారు. ఏనాడు పాపకర్మ చేశాం, పుణ్యకర్మ చేశాం, ఇది అనుభవిస్తున్నామని. అది కూడా ఒక మానసికమే కదా. నా దృష్టిలో కర్మ లేదు, జన్మ లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. సో యూ క్రియేట్ అండ్ ఫీల్ మిజరబుల్. ఆయన ఎందుకు చెప్పాను అంటే, దేహాన్ని మార్చలేము, తల్లిదండ్రులను మార్చలేము, ఇంకేం మారుస్తావు పూజలు చేసి? కనుక బాణం ఎప్పుడైతే టార్గెట్ హిట్ చేసిందో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. సంచితం ఆగామంటే ఏమిటో తెలుసా? బాణం రెడీగా ఉంది, అమ్మల పనులు ఇంకా చాలా ఉన్నాయి, ఆగాలి. వాటిని వాడబాకు. కొత్త వాసనలు తీసుకుని ఉన్నది ఎక్స్పాండ్ అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. ఇదే మహర్షి. అంతేకాని ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఎందుకుంటుంది? ఆలోచించండి. దీనికి కృష్ణ పరమాత్మ చిన్న చెప్పాడు. ఒక దోసకాయని, చేదు దోసకాయని తీసుకెళ్ళి పవిత్ర జలాల్లో ముంచుకుంటూ వచ్చాడు. చేదు పోలే మరి. అట్లా ఉంటుంది కర్మ ప్రభావం అన్నాడు. కానీ ఊరికే ఉండలేక చేస్తూ ఉంటాం, ధనం వెచ్చిస్తూ ఉంటాం. ఇందాక చెప్పానే, యాగాలు, యజ్ఞాలు, దానాలు చేస్తాం. ఎంత చేసినా చేదు దోసకాయ పోతుంది. కర్మ అనేది అక్కడ ఉంది. దేనికి భయపడవద్దు, ఏది చెయ్యలేదని అనుకోవద్దు. ఇది నేను చెప్పే మాటలు జనబాహుళ్యానికి నచ్చదు. నా అనుభవంతో నేను చెప్తున్నా. ఇంత చేసినా నీకు రిజల్ట్ రాకపోతే ఏమనుకుంటావు? యూ ట్రై ఫర్ అన్ ఆల్టర్నేటివ్. ఇది కాకపోతే ఇంకోటి, 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 ఇంకోటి. దానివల్ల ప్రయోజనం ఉంది. వెయిట్ పేషెంట్లీ, ఈ టెక్స్ట్ కర్మల వల్ల నువ్వు చేసే దానివల్ల నీ ప్రోగ్రాం మారుతుందని అనుకోవాలి. చెప్పా కదా, తల్లిదండ్రులు మార్చుకుంటాం, దేహాన్ని మార్చు.
ఇప్పుడు మనం చేసే కర్మలు కూడా ప్రోగ్రాంలో ఉన్నవే. దట్స్ ఆల్ అని అదొక మాయా థియరీ. అంతే. ఇది సత్యమేం కాదు. ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ థియరీ. ఇది నమ్మాల్సిన పని లేదు. ఈ థియరీకి అతీతమైంది ఆత్మస్థితి. ఆత్మకి ఏ థియరీలో ఉండదు. అది ఎగ్జిస్టెన్స్, ఇది అపియరెన్స్. అపియరెన్స్ has got the theory. Existence has no theory. So be the existence. Don't go with the appearances. నీవు ఎంత అసత్యమో వాళ్ళు అంతే అసత్యం. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి. దట్ ఈస్ ది రియాలిటీ. నాస్తి నాస్తి అన్నారు. మరి ఆస్తి ఏమిటి? ఆస్తి అంటే ఆత్మే. ఉన్నది ఆత్మ. నాయన లేనిది సృష్టి. దేనికి భయపడవద్దు. ఎవరు ఏదో చేస్తారు, వారి వల్ల బెనిఫిట్ అవుతుందని అది నడిపిస్తుంది. ఎవరు ఎవరికి ఆత్మజ్ఞానం అందించరు. ఎవరి కర్మని ఇంకోటి తీసుకోరు. ఇట్ కెనాట్ బి డిస్టర్బ్డ్. ఎవరి కర్మ ఇది మాయలో. నేను చెప్పేదంతా కూడా మాయాజనితమైనది మాత్రమే. ఆల్ ది థియరీస్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ఇల్యూషన్స్. డోంట్ స్టిక్ టు దెమ్. స్టిక్ టు యువర్ సెల్ఫ్. అంతర్ముఖంగా, నిశ్చలంగా, చింతావిహీనంగా, మౌనంగా ఉండి సర్వకర్మలు ఈ దేహం ఏ పని మీద వచ్చిందో జరిగిపోతూ అలాగ చాలా సంతోషం. మీరు ఇక్కడే ఉంటారా ఈ హౌస్ మీద? ఈ హౌస్ 1974లో కట్టింది. ఓకే ఓకే. ఆ తర్వాత కేరళ వెళ్ళాను, ఒరిస్సా వెళ్ళాను, స్టేట్ క్యాపిటల్స్లో తిరుగుతుంది. ఓకే ఓకే. సో పిల్లవాడు నా గురించి నాతో ఉంటాడు. బ్యాంక్లో పనిచేశారు? రిజర్వ్ బ్యాంక్లో పనిచేశారు. బ్యాంకులో ఓ చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను ఆ రోజు. పిల్లలు ఎంతమంది? నాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఇప్పుడు చూసుకుంటున్నాను. వాడే నన్ను కనిపెట్టుకుంటాడు, వాడే తీసుకొస్తాడు అక్కడికి వెళ్ళాలి. వైఫ్ మీ మిసెస్ పైన ఉంటుంది. టైం ఆవిడ కూడా సుమారు 80 ఏళ్ళ దగ్గరికి, మాకు 85, ఆయన 78 ఎంతో ఉంటాయి. ఓకే. ఎక్కడికి ఎక్కువ ఏదైనా మావా పిల్లవాడే అన్ని తెచ్చి పెడుతుంటాడు, చూసుకుంటాడు. కాబట్టి నాది అనే భావన లేకుండా నేనుగా ఉంది. అదే ఆత్మ, అదే ముక్త స్థితి. దేనిని మార్చడానికి ప్రయత్నం చేయండి. అనుకుంటాం, కర్మలు ఆచరించు, ఫలితం దేవుళ్ళు ఇప్పుడు మనకి హిందూ దేవుళ్ళు 100 మంది ఉన్నారు, 100 రకాలు ఉన్నారు, తక్కువే లేదు. చాలా మంది ఉన్నారు. సో ఇంతమంది దేవుళ్ళు మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటారు కదా, అది ఒక్కొక్కళ్ళ రూల్స్ ఒక్కొక్కళ్ళకి ఉన్నాయి. మళ్ళీ అందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి ఉంది. సో అలా అసలు దేవుడే ఒక్కడైనప్పుడు రోజులు సరిపోక 7 రోజులు సరిపోవు మనకున్న దేవుళ్ళకి, 365 రోజులు కూడా సరిపోవు. కాబట్టి శివుడు దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఒక విషయం చెప్పమంటాను ఆయన, నీకు అర్థం అవటానికి చెబుతున్నాను. ఒకడు తండ్రిగా ఉంటాడు, తాతగా ఉంటాడు, మనవడగా ఉంటాడు, భార్యకి భర్తగా ఉంటాడు, బ్రదర్కి అన్నగా ఉంటాడు, శత్రువులకి భయంగా ఉంటాడు, మిత్రులకు ఆప్తుడుగా ఉంటాడు. ఒకడే ఇన్ని రకాలుగా ఉన్నాడుగా. ఒక వ్యక్తి ఒకడే ఇన్ రిలేషన్ టు అదర్స్. భార్యకి భర్త అయినాడు, తల్లికి కొడుకు అయినాడు, కొడుకుకి తండ్రి అయినాడు, తాతకి మనవడైనాడు, మనవడికి తాత అయినాడు. మరి పాయింట్ అంటే డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ విధంగా గోచరిస్తాడు అని అర్థం. ఇంత చేసావు బాగానే ఉంది, వాట్ ఈజ్ యువర్ రోల్ అని అడిగామనుకో, హి హాజ్ నో రోల్.
నేను ఎప్పుడు మా ఆవిడ మొగుండని చెప్తావా? కాదుగా. మా తండ్రికి కొడుకునని చెప్తావా? కాదుగా. ఆలోచన వచ్చినప్పుడే ఆ రిలేషన్. ఆలోచన లేకపోతే నో రిలేషన్. అట్లాగే దేవుడు ఉంటాడు. ఎవరి మానసిక స్థితిని వాటిని క్రియేట్ చేసుకుంటారు. గాడ్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ ది మైండ్. గాడ్ ఈజ్ ఎ థాట్. బాడీ ఈజ్ ఎ థాట్. జగత్ ఈజ్ ఎ థాట్. బర్త్ ఈజ్ ఎ థాట్. డెత్ ఈజ్ ఎ థాట్. సో యు బీ అవే ఫ్రమ్ ది థాట్స్ బై వైరాగ్య. భగవంతుడు నీకు ఎన్ని కష్టాలు పెట్టినా నిన్ను గమ్యం చేర్చడానికి అనుకో, నాట్ టు పనిష్ యూ. గురువు కానీ టీచరు కానీ ఎందుకు పిల్లల్ని అటమాయిస్తారు, భయపడతారు? వాడిలో భవిష్యత్తు బాగుండాలి. భగవంతుడికి నీ మీద కక్ష లేదు, నిన్ను ఎంతో ప్రేమిస్తాడు. నీకు నాకు భేదం లేదని చెబుతాడు నాయన. ఆ భేద స్థితి తీసుకురావటానికి నీలో ఉన్నటువంటి యొక్క అజ్ఞాన పొరను తీసేస్తాడు, బంధాన్ని తొలగిస్తాడు. ఆ దృష్టితో చూడు. సరెండర్ టు ది హయ్యర్ పవర్, సరెండర్ టు గురు, సరెండర్ టు భగవాన్, సరెండర్ టు యువర్ సెల్ఫ్ అల్టిమేట్లీ. కనుక దేనికి భయపడవద్దు. కాసేపు నిద్రపోతే నీకు బాధ ఏమైనా ఉందో అన్నీ మర్చిపోతాం. జాగ్రత్తలో నిద్రించు. మరి అంటే ఆలోచన లేకుండా నిన్ను బంధించేది నీ ఆలోచన. ఆలోచన లేకపోతే ఉన్నదే ముక్త స్థితి. ఇది లేదు అది లేదని అనుకోవద్దు. ఇందాక చెప్పాను, గతాన్ని విస్మరించు, భవిష్యత్తును ఊహించదు. కాలమే బీ స్టిల్, బీ స్టిల్ అండ్ నో ఐ యామ్ ఈజ్ ది రియాలిటీ. దాని అది చూసుకుంటుంది. ది సరెండర్ ఈజ్ ద బెస్ట్ యాంటీడోట్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచమే లేదంటే సమస్య ఎక్కడ? ఉన్నట్టు కనపడుతుంది. ఎప్పుడైతే నీ ట్రూ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయిందో ప్రపంచం మునిగిపోయినా నీకేమనిపించదు. బికాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ థాట్. బాడీ ఈజ్ ఎ థాట్. ఎందరో పుడుతున్నారు, పోతున్నారు. ఎక్కడికి ఉన్నది ఒకటి. ఇంకేమైనా ఉందా? ఏమైనా ఉంటే మళ్ళీ మెసేజ్ పెడతాను మీకు. దేనికి ఆందోళన పడవద్దు, దేనికి భయపడవద్దు. ఏది జరగవలసి ఉన్నప్పుడు జరిగింది. దేనిని ఆశించవద్దు. సంకల్పిస్తే అన్ని పనులు చేయి. ఫలితం ఏదైనా యాక్సెప్ట్. జస్ట్ యాక్సెప్ట్. దట్ షుడ్ బి ది స్పిరిట్ బిహైండ్ దిస్. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటావు, కానీ ఫలితం ఏది ఏమైనా చెప్పాడు. ఆ భగవంతుడు చతుర్శక్తి అది చూసుకో. రమణాపడం రమణ